దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఇది కావాలి మనకి. ఏంటంట? మీరు సత్యమును విధేయులవుట చేత మనసులు పవిత్రపరచుకోమంటున్నాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు కదా, పవిత్ర హృదయాలు కావాలి, మన మనసులు పవిత్ర పరుచుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఏంటంటే ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటంగాను ప్రేమించుకుంటాం అనమాట. అట్టా ప్రేమ ఉందనుకో, అప్పుడు సంఘంలో ప్రేమ ఉంటే ఏమవుతుంది? అంతా ఐక్యత వస్తుంది అనమాట. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఇవన్నీ రావాలి అని అంటే మన హృదయంలో ఏం కావాలి? ప్రేమ కావాలి, క్షమించేటువంటి మనసు కావాలి, క్షమించేటువంటి గుణం కావాలి. అప్పుడే మనం మాదిరికరమైనటువంటి జీవితంగా కలిగి ఉంటాం, విశ్వాసం మాదిరిగా మనం కలిగి ఉంటాం అన్నమాట. మంచి మనస్సాక్షి అంటున్నాడు, నిష్కపటమైన విశ్వాసం అంటున్నాడు, వాటి నుండి కలుగు ప్రేమయే. ఏం చేస్తున్నారు? 6వ వచనంలో ఏమంటున్నాడు? కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులని ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు దిగిరి. చూసారా? ఇక్కడ ఏంటంట, వాళ్ళు నిష్ప్రయోజనం అయిపోయారంట. వీటి నుంచి తొలగిపోతే ఏమవుతుంది? మన ఆత్మీయ జీవితంలో మనం కుంటుపడిపోతాం కదా.